హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. విజయదశమిని 9 రోజులు అనగా నవరాత్రులుగా ఎందుకు జరుపుకుంటామో మీకైతే తెలుసా ఫ్రెండ్స్? మనమైతే ఇప్పుడు విజయదశమిని నవరాత్రులుగా ఎందుకు జరుపుకుంటారో అయితే చిన్నగా తెలుసుకుందాం. మహిషాసురుడు ఒక క్రూరమైన వ్యక్తి విచిత్ర రూపంలో అయితే జన్మిస్తాడు. మహిషాసురుడు ఒక ఘోరమైన తపస్సును చేస్తాడు. ఆ తపస్సును బ్రహ్మదేవుడు మెచ్చి నీకు ఏం కావాలో కోరుకో అని మహిషాసురుడినైతే అడుగుతాడు. అప్పుడు మహిషాసురుడు కళ్ళు తెరిచి ఈ లోకంలో ఎవరూ జయించలేని శక్తిని నాకు ఇవ్వు అని అయితే కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు ఓకే అని చెప్తాడు. ఒక స్త్రీ తప్ప ఈ లోకంలో నిన్ను ఎవరూ జయించలేరు అని మహిషాసురుడికైతే చెప్తాడు. అయితే ఒక స్త్రీ నన్నేం చేస్తుందని మహిషాసురుడు అయితే భావించి నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఇంకా మహిషాసురుడు అప్పటి నుంచి తన అక్రమాలను అయితే స్టార్ట్ చేస్తాడు. దేవలోకంలో నుంచి దేవతలను, ఇంద్రుడిని అందరినీ మహిషాసురుడైతే వెళ్ళగొడతాడు. మహిషాసురుడి అక్రమాలను తట్టుకోలేక దుర్గాదేవికి అందరూ దేవతలు తన ఆయుధాలనైతే సమర్పిస్తారు. అప్పుడు దుర్గాదేవి మహిషాసురుణ్ణి ఘోరంగా అంతరింపజేస్తుంది. అశ్వయుజ శుద్ధ పంచమి రోజు మహిషాసురుణ్ణి దుర్గాదేవి చంపేస్తుంది. అందుకే అదే రోజు దశమిగా పిలువబడింది. దీన్నే మనం అందరం దసరాగా జరుపుకుంటున్నాము. మనలో ప్రతి ఒక్కరూ తమలోని లాభాన్ని, క్రోధాన్ని, సత్యాన్ని విడిచినట్లయితే ప్రతి ఒక్కరూ మహిషాసురుణ్ణి జయించినట్లే. మహిషాసురుణ్ణి మనమైతే జయిస్తే ప్రతిరోజు మనకు దసరా పండుగే అని అర్థం. అందుకే మనం దేవీ నవరాత్రులని 9 రోజులుగా జరుపుకుంటాం. దేవుళ్ళ వల్లే కదా మహిషాసురుడు అంతరించిపోయాడు. అందుకే దేవతలను నవరాత్రులుగా పిలుచుకుంటూ మన తెలంగాణలో దసరాని పెద్ద పండుగగా అయితే జరుపుకుంటాము. ఈ దసరా రోజు పిండి వంటలు చేసుకొని హ్యాపీగా మనమైతే జమ్మి పంచుకుంటూ దసరాని సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. అందుకని ప్రతి ఒక్కరి ఇంట్లో పిండి పదార్థాలు ఈ పండుగకు జరుపుకొని ఆనందంగా ఉండాలని తీపి పదార్థాలతో స్టార్ట్ అయితే చేస్తారు. ఇప్పుడు దసరాకి మీనింగ్ అయితే తెలుసుకున్నాం కదా. ఎవరెవరి ఇంట్లో ఏమేమి స్వీట్ చేసుకున్నారో అయితే కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో అయితే అప్పాలకు ప్రిపరేషన్ జరుగుతుంది. ఏమేమి వేయాలో కొందరికి తెలియకుండా ఉంటుంది కదా, అందుకనైతే వీడియోని షూట్ చేశాను. మా అత్తమ్మ అయితే ఇప్పుడు ఇక్కడ అప్పాలకైతే ఫస్ట్ కలుపుకుంటుంది. అప్పాలు, షేగు ఇంకా మురుకులు ఇవి చేసేలోపే మాకు నైట్ 12 అయితే అయిపోయింది. చూడడానికి బాగానే ఉంటుంది కానీ చేసేటప్పుడు అయితే అమ్మో, ఈ అప్పాలు, ఈ షేగు చేయడం చాలా కష్టం. ఇవైతే కలపడం నాకైతే రాదు. మా అత్తమ్మ అయితే కలుపుతుంది. ఇప్పుడిప్పుడే నేనైతే మా అత్తమ్మని చూసి నేర్చుకుంటున్నా. మా అత్తమ్మ అయితే నాకు చెప్తూ కలుపుతుంది, ఏమేమి వేయాలో చెప్తూ. ఇప్పుడు దసరా మీనింగ్ అయితే తెలుసుకున్నాం కదా. అందరూ ఇళ్ళల్లో పిండి వంటలు అయితే స్టార్ట్ చేశారా? మా ఇంట్లో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఇంకా ఇంట్లో పనంతా పూర్తి చేసుకొని కసులు, సామాన్లు అన్నీ కడిగేసుకొని బట్టలన్నీ మడత పెట్టుకొని ఒకేసారి కూర్చుంటే అయిపోతుంది పని అని చెప్పేసి మేమైతే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని టీ తాగి అప్పాలు చేయడానికైతే కూర్చున్నాము. ఇంకా పిల్లలని రెడీ చేసి పిల్లలని అయితే కొద్దిసేపు బయటికి అయితే పంపించాము. ఎందుకంటే వాళ్ళైతే అస్సలు చేయనివ్వరు. కలిపిన అన్నీ పాడేస్తూనే ఉంటాడు మా బాబు అయితే. ఇక్కడ అప్పాలకైతే మా అత్తమ్మ పిండి కలుపుతుంది. అందులో ఉప్పు, కారం, అల్లం, ఓమా, నువ్వులు అయితే వేసుకుంటూ కలుపుకుంటూ నాకైతే చెప్తుంది ఇలా చేయాలని చెప్పేసి. మళ్ళీ మా బాబు వాళ్ళు అయితే వచ్చేసారు. ఎక్కడ కూడా ఉండరు, కొద్దిసేపు కూడా వర్క్ చేయనివ్వరు అస్సలే. ఈ చిన్న పిల్లవాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఎంత కష్టంగా ఉంటుందో వర్క్ చేయడం. ఇక్కడైతే నేను పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా అత్తమ్మ అయితే సతాయిస్తుండని మా బాబుని కొద్దిసేపు అయితే బయటికి తీసుకెళ్ళింది.
అందుకని నేను ఒక్కదాన్ని పీస్ఫుల్గా కొన్ని చేసిన తర్వాత అయితే తీసుకొని రమ్మని చెప్పాను మా బాబుని. ఇంకా మా బాబుని తీసుకెళ్ళింది కాబట్టి త్వరగా పని చేసుకుంటే వాళ్ళు వచ్చేలోపు కొంచెం ఫ్రీగా అయితే ఉండొచ్చు. పెట్టుకొని నేనైతే పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే వర్క్ చేసిన ఫీలింగ్ రాకూడదని చెప్పేసి. ఇంకా ఇవన్నీ చేసేలోపు మన నడుము అయితే పోతుంది కంపల్సరిగా. ఇంకా పూరి పిండి అయితే చాలా కలుపుకున్నాం కాబట్టి నా వల్ల కాలేదు చేయడం. పక్కన పాప వచ్చి కూడా హెల్ప్ అయితే చేసింది చాలా వరకు. ఇలాగ మనం అయితే ఊర్లో ఉంటే ఒకరికి ఒకరు హెల్ప్ అయితే చేసుకోవచ్చు. అన్నింటిలోనూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. పల్లెటూర్లలో నేచర్ కూడా చాలా బాగుంటుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకునే గుణం కూడా ఉంటుంది. ఇలా మా పండుగ అయితే పూరీలతో స్టార్ట్ అయ్యింది. కొన్ని పూరీలు చేసిన తర్వాత అయితే పొయ్యి ముట్టించుకొని పొయ్యి పైన అయితే చేయాలి. పల్లెటూర్లలో పొయ్యి పైనే కదా అన్నీ చేసేది ఏదైనా పండుగలు వస్తే. ఇక్కడైతే పొయ్యి ముట్టించాను. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ దేవతానని చెప్పి మా అత్తయ్యకి ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ కూర్చున్నాను. ఎప్పుడు కూడా నేనైతే పొయ్యి దగ్గర కూర్చోను. మా అత్తమ్మని కూర్చుంటే నేనైతే చేసిస్తాను. ఈరోజు అయితే చూద్దామని నేనైతే కూర్చున్నాను. ఇక్కడైతే ఇంకా పొయ్యి ముట్టియడం అయితే అయిపోయింది. నూనెనైతే వేసుకుంటున్నాను బాండీలో. నూనె వేడి అయితే పూరీలు అయితే కొన్ని అయిపోయాయి. అవి అయితే వేసుకుంటే అయిపోతుంది పని త్వరగా అని చెప్పి నేనైతే పొయ్యి దగ్గర కూర్చున్నాను. మా అత్తమ్మ అయితే పూరీలు చేసిస్తూ ఉంది నాకు. నేనైతే కాలుస్తూ ఉన్నాను. పూరీలు చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పాలు కూడా చేయాలి. ఇప్పుడే టైం 8 అవుతుంది. అప్పాలు అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా అప్పాలు షేగు అయిపోయేలోపు ఏ నైట్ అయిపోతుందో అసలు. అమ్మయ్య ఇంకా పూరీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. అప్పాలు కూడా చేసేస్తున్నారు. మా అత్తమ్మ పొయ్యి దగ్గరకు వచ్చేసింది. మా పిండి వంటలు అయితే ఇలా స్టార్ట్ అయ్యాయి. మీ ఎలా స్టార్ట్ అయ్యాయో కామెంట్ చేయండి.